10th పాస్ జాబ్స్, ఇంటర్మీడియట్ పాస్ జాబ్స్, డిగ్రీ జాబ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో 10th పాస్ జాబ్స్, 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఇంకా డిప్లొమా క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేకెన్సీ నోటిఫికేషన్ వచ్చిందండి. సో డిఎస్ఎస్పి, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 29th మే రోజు పబ్లిష్ అయింది. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 16th June 2026. ఇంకా లాస్ట్ డేట్ టు అప్లై మాత్రం July 15th రోజు లాస్ట్ డేట్ టు అప్లై till 11:59 PM. సో ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అరౌండ్ 1979 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్. సో మొదటిగా జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్. సో ఇక్కడ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ డిపార్ట్మెంట్లో టోటల్ వేకెన్సీస్ 44 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాలిస్టిక్ డిపార్ట్మెంట్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బ్యాలిస్టిక్స్ డిపార్ట్మెంట్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి. అదే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో 37 వేకెన్సీస్ ఉన్నాయి. సో జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ లై డిటెక్షన్ డిపార్ట్మెంట్లో టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ డాక్యుమెంట్స్ డిపార్ట్మెంట్లో 15 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీ వచ్చేసి. అండ్ ఇక్కడ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, ఇంకా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో టోటల్ వేకెన్సీస్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫోటో. సో ఇక్కడ 14 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ సైబర్ ఫోరెన్సిక్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో, సో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అంటారు. టోటల్ వేకెన్సీస్ 81 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీస్ అండి. అండ్ ఇంకా చాలా వేకెన్సీస్ కూడా ఉన్నాయి డిపార్ట్మెంట్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్లో. సో ఇక్కడ క్రైమ్ సీన్, ఇంకా డిస్ట్రిక్ట్ మొబైల్ ఫోరెన్సిక్ ఈ యూనిట్లో 46 వేకెన్సీస్ ఉన్నాయి, సేమ్ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్. ఇంకా ఫింగర్ ప్రింట్ డిపార్ట్మెంట్లో 1 వేకెన్సీ ఉంది. అండ్ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో టోటల్గా 16 వేకెన్సీస్ ఉన్నాయి ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అండి. టెక్నికల్ అసిస్టెంట్ ఇంకా హిందీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఢిల్లీ ఆర్కైవ్స్. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి ఇది హిందీ 1 వేకెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ ఆర్చివిస్ట్ అంటారు, గ్రేడ్ 1 వేకెన్సీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఢిల్లీ ఆర్కైవ్స్. సో ఈ పర్టికులర్ వేకెన్సీ ఈ డిపార్ట్మెంట్లో ఉంది. టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుంచి. సో దీంట్లో టోటల్గా 125 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎక్కువ బల్క్ వేకెన్సీస్ ఉన్నాయి ఐటీ డిపార్ట్మెంట్లో. బల్క్ వేకెన్సీ పోస్ట్ కోడ్ వచ్చేసి 34/26. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఫిట్టర్ లేదా గ్రేడ్ 2 అంటారు. సో ఫిట్టర్ గ్రేడ్ 2 ఇది ఎవరైతే ఐటీఐ చేస్తారో వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో లేదా 10th అయిపోయాక ఆ సర్టిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫిట్టర్ గ్రేడ్ 2 వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ ఫిట్టర్ గ్రేడ్ 2కి 36 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ లిఫ్ట్ ఆపరేటర్ 13 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్ ఏసీ డిపార్ట్మెంట్లో 15 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్స్టేషన్ అప్రెంటైస్ అంటారు, సబ్స్టేషన్ అప్రెంటైస్ 37 వేకెన్సీస్. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ ఏ 21 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి టోటల్గా 22 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ టీచర్. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటారు. సో ఈ వేకెన్సీ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టోటల్గా 675 వేకెన్సీ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది కేటగిరీ వైజ్ డివిజన్ అని. 416 వేకెన్సీ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ, 104 ఓబీసీ, 39 ఎస్సీ, ఇంకా 116 ఎస్టీ కేటగిరీకి ఉన్నాయి. పీడబ్ల్యూడీ కేటగిరీలో కూడా 22 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా 675 వేకెన్సీస్ ఉన్నాయి ఈ టీచర్ వేకెన్సీస్కి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డొమెస్టిక్ సైన్స్ టీచర్. ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది కూడా టీచింగ్ వేకెన్సీ, 129 వేకెన్సీస్. అండ్ ఇక్కడ ఇంకొక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, ఇది కూడా 163 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇంకా స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ టీచర్ అంటారు, 450 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సో ఇవి టీచర్ వేకెన్సీ అండి. టోటల్గా 675, ఇంకా 129, ఇంకా 163 అండ్ 450 ఇవన్నీ టీచింగ్ వేకెన్సీస్ అంటారు. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ లేదా సబ్ ఇన్స్పెక్టర్, ఎలక్ట్రికల్ ఓవర్సీర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్, టోటల్ వేకెన్సీస్ 19 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి టోటల్ వేకెన్సీ వచ్చేసి 1979 వేకెన్సీస్కి
ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉంటే. సో మీరు అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, DSSB.online.nic.in. సో ఇది DSSB రిక్రూట్మెంట్ 2026. సో DSSBలో ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ అండి. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 15th of July లాస్ట్ డేట్ టు అప్లై. సో మొదటిగా అర్హత చూద్దాము. సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ డిపార్ట్మెంట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే టోటల్ వేకెన్సీస్ 44 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనిలో కావాల్సిన అర్హత వచ్చేసి మీకు ఈ పర్టికులర్ డొమైన్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ లేదా బీటెక్ బయోటెక్నాలజీలో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీకు మాస్టర్ డిగ్రీ జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ లేదా ఆంథ్రోపాలజీ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు మాస్టర్ డిగ్రీ ఉంటే మీరు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 5 అండి. బేసిక్ పే 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. అరౌండ్ మీకు 50,000 వరకు ఉంటుంది ఇన్ హ్యాండ్ శాలరీ. సో ఇక్కడ ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 years నుంచి 27 years వరకు ఎవరైనా ఆల్ ఓవర్ ఇండియా అప్లై చేసుకోవచ్చు. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 18 to 27 years వరకు. ఇంకా రిజర్వేషన్ కేటగిరీ వారికి యాజ్ పర్ ద నార్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి. జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, ఫస్ట్గా మనం బయాలజీ స్ట్రీమ్ చూసాము. ఇక్కడ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బ్యాలాస్టిక్ స్ట్రీమ్లో మీకు ఒకవేళ మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాలాస్టిక్ స్ట్రీమ్లో టోటల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ప్రతి కేటగిరీకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి కావాల్సిన అర్హత వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు మాస్టర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఈజ్ ద పే స్కేల్ అండి. జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్కి అరౌండ్ 50,000 వరకు ఉంటుంది. 18 to 27 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. అండ్ ఇక్కడ ఇంకొక వేకెన్సీ వచ్చేసి ఫోరెన్సిక్, ఇక్కడ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో. సో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఇంతకుముందు చూసినట్టుగా 37 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో కావాల్సిన అర్హత కెమిస్ట్రీ కాబట్టి మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ లేదా టాక్సికాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా ఫోరెన్సిక్ సైన్స్ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ సబ్జెక్ట్ ఆర్ పేపర్స్ డ్యూరింగ్ ఆల్ 3 బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లెవెల్. సో ఇక్కడ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాస్టర్ డిగ్రీ కెమిస్ట్రీలో ఉండాలి, అప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ కూడా సేమ్ అరౌండ్ 50,000 వరకు ఉంటుంది. పే లెవెల్ 5. 18 to 27 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 27 years. మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years అండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది డిఫరెంట్ కేటగిరీ వారికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లై డిటెక్షన్ డిపార్ట్మెంట్లో జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఈ లై డిటెక్షన్ డిపార్ట్మెంట్లో 12 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ లై డిటెక్షన్ డిపార్ట్మెంట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ సైకాలజీ లేదా క్రిమినాలజీలో మీరు మాస్టర్ డిగ్రీ చేసి 18 to 27 years లోపు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఇక్కడ స్ట్రీమ్ వచ్చేసి జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ డాక్యుమెంట్స్. సో ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే టోటల్గా 15 వేకెన్సీస్ ఉన్నాయి. 15 వేకెన్సీస్లో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా ఫోరెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 2 సెమిస్టర్స్లో మీరు చదివి ఉంటే బీఎస్సీ లెవెల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది క్రైటీరియా అండి. బీఎస్సీ చదివిండి మీరు ఈ పర్టికులర్ 2 సెమిస్టర్స్లో కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ లేదా బీఎస్సీ లెవెల్లో మీరు 2 సెమిస్టర్స్ లేదా 4 సెమిస్టర్స్లో ఈ సబ్జెక్ట్స్ మీరు చదివినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18 to 27 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో పే స్కేల్ వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్కి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బట్ హెచ్ఆర్డి లేదా క్వాలిటీ కంట్రోల్ అంటారు. ఈ పర్టికులర్ డొమైన్కి మీరు ఎలిజిబిలిటీ వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్కి మాస్టర్ డిగ్రీ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్లో లేదా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఐటీ ఇంకా ఈసీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్. సో వీరు కూడా మీరు ఈ డొమైన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి మనం చూసినట్టుగా జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ హెచ్ఆర్డి లేదా క్వాలిటీ కంట్రోల్ అండి. సో క్వాలిటీ కంట్రోల్ వేకెన్సీస్కి
మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 5 వేకెన్సీస్ ఉన్నాయి. 5 వచ్చేసి ఒకటి 4 అన్రిజర్వ్డ్, ఇంకా ఓబీసీ కేటగిరీ 1 వేకెన్సీ ఉంది. సో బీటెక్ స్ట్రీమ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంకా ఎంసీఏ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్గా ఇక్కడ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సిన ఎలిజిబిలిటీ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ ఉండి, ఆర్ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఫారెన్సిక్ సైన్స్, ఆర్ ప్యాథాలజీ, టాక్సికాలజీ, బయోటెక్నాలజీ, ఆర్ జెనెటిక్స్, ఆర్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇవి చేసుకున్న ఈ డిగ్రీ ఉండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మీకు డిప్లొమా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎంసీఏ ఎవరైతే చేస్తారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ఎలక్ట్రానిక్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఐటీ లేదా బీటెక్ ఈసీఈ ఈ డొమైన్కి చెందిన వారందరూ కూడా ఈ పర్టికులర్ వేకెన్సీస్ హెచ్ఆర్డి లేదా క్వాలిటీ కంట్రోల్ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ వచ్చేసి 26/26 అండి. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 5 ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసినట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా, సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి ఈ వేకెన్సీస్ కూడా. సో 29,200 నుంచి 92,300 ఇస్ ద పే స్కేల్ ఫర్ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ వేకెన్సీస్కి. ఏజ్ క్రైటీరియా 18 నుంచి 27 years లోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ కేటగిరీ వైజ్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ స్ట్రీమ్. ఇక్కడ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసి ఫోటో డిపార్ట్మెంట్లో కావాల్సిన అర్హత మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ దీంట్లో మాస్టర్ డిగ్రీ లేదా బీటెక్ ఏఐలో మీరు చేస్తున్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 14 వేకెన్సీస్ ఉన్నాయి. 14లో అన్రిజర్వ్డ్ 7, ఓబీసీ 3, ఎస్సీ 1, ఎస్టీ 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా 27 years, మినిమం ఏజ్ క్రైటీరియా 18 years, పే లెవెల్ 5 అండి. అరౌండ్ 50 to 55,000 వరకు ఇన్ హ్యాండ్ శాలరీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ సైబర్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో టోటల్ వేకెన్సీస్ సైబర్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో 81 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బీటెక్ ఈ స్ట్రీమ్లో చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ ఐటీ, బీటెక్ ఈసీ, బీటెక్ ట్రిపుల్ వారు కూడా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఫిజిక్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ. సో మాస్టర్ డిగ్రీ చేసిన వారికి స్పెషలైజేషన్ ఉంటే మీరు అది కూడా ఎలక్ట్రానిక్స్ లేదా సైబర్ సెక్యూరిటీలో ఉంటారు, మీరు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఏజ్ క్రైటీరియా 18 to 27 years అండి. పే స్కేల్ వచ్చేసి 55,000 వరకు ఉంటుంది ఇన్ హ్యాండ్ శాలరీ. పే లెవెల్ 5 అండి. పే లెవెల్ 5 ఇది ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్లో. నెక్స్ట్ వచ్చేసి క్రైమ్ సీన్ లేదా డిస్ట్రిక్ట్ మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్లో టోటల్ వేకెన్సీస్ 46 ఉన్నాయి. ఈ వేకెన్సీస్కి మాస్టర్ డిగ్రీ జువాలజీ, బాటనీ, ఆంథ్రోపాలజీ, ఇంకా మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, టాక్సికాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్ ఈ వేకెన్సీస్ మాస్టర్ డిగ్రీ ఉండాలండి. ఈ డొమైన్స్లో మాస్టర్ డిగ్రీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫింగర్ ప్రింట్లో టోటల్గా 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. దీంట్లో మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్లో ఇంకా మీకు సో ఎవరైతే బీఎస్సీ లెవెల్లో ఉంటారో సో బీఎస్సీ చదివిన వారికి 2 years లేదా 4 years సెమిస్టర్లో మీకు కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ ఈ డొమైన్ సబ్జెక్ట్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఈజ్ అ పే స్కేల్ అండ్ 27 years ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్లో టోటల్ వేకెన్సీస్ 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ ల్యాబొరేటరీలో వేకెన్సీ అండి. సో ఇక్కడ ఫిజిక్స్ కాబట్టి మాస్టర్ డిగ్రీ ఫిజిక్స్ లేదా ఫోరెన్సిక్ సైన్స్లో మీకు ఫిజిక్స్ ఉండి లేదా బీఎస్సీ చదవండి ఈ డొమైన్స్ మీకు సెమిస్టర్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 27 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. నెక్స్ట్ వేకెన్సీ టెక్నికల్ అసిస్టెంట్ హిందీ వేకెన్సీ అండి. 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. దీనికి కావాల్సిన తర్వాత మాస్టర్ డిగ్రీ ఉండాలి హిందీ. మాస్టర్ డిగ్రీ హిందీలో మీరు చేస్తుంటే అప్పుడు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 6 అండి. అరౌండ్ 60,000 వరకు ఉంటుంది ఇన్ హ్యాండ్ శాలరీ. 35,400 ఇస్ ద పే స్కేల్.
60 to 70,000 మధ్యలో ఉంటుంది టోటల్ అలవెన్సెస్ కలుపుకొని. 35,400 to 1,12,400 is the pay scale. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ ఆర్చివిస్ట్ గ్రేడ్ 1 అంటారు. టోటల్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్ ఉన్నాయండి ఈ పర్టికులర్ డొమైన్కి. అండ్ ఇక్కడ కావాల్సిన ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఉండాలి, హిస్టరీ విత్ పేపర్ ఇన్ మోడర్న్ ఇండియా, లేదా డిప్లొమా వచ్చేసి ఈ డొమైన్లో. డిప్లొమా వచ్చేసి ఆర్కైవ్స్ అండ్ రికార్డ్ మేనేజ్మెంట్, ఈ డొమైన్లో మీరు డిప్లొమా చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 6 అండి. పే లెవెల్ 6 అంటే అప్రాక్సిమేట్గా 60,000 to 70,000 వరకు ఉంటుంది. అప్పర్ ఏజ్ క్రైటీరియా ఈ వేకెన్సీస్కి 30 years ఎక్సీడ్ కాకూడదు. 30 years ఇస్ ద మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. నెక్స్ట్ వచ్చేసి ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ, అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 125 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 125 51 అన్రిజర్వ్డ్, ఓబీసీ 34, 19 ఎస్సీ, ఇంకా ఎస్టీకి 9, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కూడా 12 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ వేకెన్సీ. ఇక్కడ కావాల్సిన అర్హత ఎవరైతే 12th పాస్ అవుతారో వారికి ఎలిజిబిలిటీ ఉంది. 12th స్టాండర్డ్ పాస్ అయిన తర్వాత ఎవరైతే 12th పాస్ అయ్యారో ఇంకా షుడ్ పొసెస్ స్పీడ్ నాట్ లెస్ దెన్ 800 కీ ఆఫ్ డిప్రెషన్, డేటా ఎంట్రీ వర్క్ కాబట్టి మీకు ఈ ఫాస్ట్నెస్ ఉండాలి. 8,000 కీ పర్ ఇంగ్లీష్ టైపింగ్, డేటా ఎంట్రీ వర్క్ లేదా హిందీ టైపింగ్. ఇంకా ఎవరైతే డేటా ఎంట్రీ వర్క్ అండ్ హీ షుడ్ క్వాలిఫై యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. డిజైరబుల్ వచ్చేసి 1 year సర్టిఫికేట్ కోర్స్ ఇన్ డేటా ప్రిపరేషన్ లేదా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్ ఈక్వలెంట్. ఇది డిజైరబుల్, మ్యాండేటరీ ఏం కాదు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. పే లెవెల్ 4. 27 years లోపు ఉంటే 12th క్లాస్ పాస్ అయిన వారు ఎవరైనా 27 years లోపు ఉంటే ఈ పర్టికులర్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వేకెన్సీ. ఇంకా 12th పాస్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ కోర్స్ అనేది నాట్ మ్యాండేటరీ బట్ డిజైరబుల్ ఇచ్చారు. సో ఎగ్జామ్ క్రాక్ చేస్తే మీకు ఈ జాబ్ వస్తుంది. సో ఇది 12th క్లాస్ పాస్ జాబ్ అండి. 12th పాస్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టర్ గ్రేడ్ 2. ఫిట్టర్కి టోటల్గా 36 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు సర్టిఫికేషన్ ఉండాలి. సర్టిఫికేషన్ వచ్చేసి పర్సన్ హ్యావింగ్ సర్టిఫికేషన్ ఇన్ ట్రేడ్ ఆఫ్ ది ప్లంబర్ ఆర్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఈ వేకెన్సీస్కి మీకు ఫిట్టర్ లేదా ట్రేడర్ ఆఫ్ ది ప్లంబర్ సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది. గ్రేడ్ పే 1,900 rupees per month గ్రేడ్ పే. అప్పర్ ఏజ్ క్రైటీరియా 32 years అండి. మినిమం ఏజ్ క్రైటీరియా 20 years. సో ఎవరికైతే ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, సర్టిఫికేషన్ ఉన్న ఐటీఐ, ఫిట్టింగ్, ట్రేడ్, ఇంకా ప్లంబర్ డిపార్ట్మెంట్లో ఐటీఐ సర్టిఫికేషన్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 32 years లోపు ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్ ఆపరేటర్ అండి. లిఫ్ట్ ఆపరేటర్కి 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీస్కి టోటల్గా 13, దాంట్లో అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 6, ఎస్సీ 3, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు హైయర్ సెకండరీ అండ్ 12th ఎవరైతే చదువుతారో ఇంకా ఐటీఐ సర్టిఫికేషన్ కూడా చేసి ఉండాలి. ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ లేదా వైర్మెన్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది పే స్కేల్. ఇది పే లెవెల్ 2. 18 years is the minimum age criteria, 37 years is the maximum age criteria. సో ఈ వేకెన్సీస్కి ఎవరైతే ఐటీఐ సర్టిఫికేషన్ చేసి 12th పాస్ అయ్యారో వారందరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్ ఏసీ డిపార్ట్మెంట్లో. సో ఇక్కడ టోటల్గా 15 వేకెన్సీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ డొమైన్కి. 15 వేకెన్సీస్లో కావాల్సిన అర్హత వచ్చేసి ఎవరైతే హైయర్ సెకండరీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా మ్యాథమెటిక్స్లో ఇంటర్మీడియట్ వచ్చేసి ఎంపీసీ చదువుతారో వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. టెక్నికల్గా మీరు ఐటీ సర్టిఫికేషన్ చేసి ఉండాలి. అది కూడా రిఫ్రిజిరేషన్ లేదా ఎయిర్ కండిషనింగ్ డిపార్ట్మెంట్లో మీరు ఐటీ సర్టిఫికేషన్ చేసి ఉండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంతకు ముందుగా చెప్పినట్టుగా మీకు ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. అండ్ 2 years ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్. సో ఈ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఈ డొమైన్లో. అప్పుడే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది పే స్కేల్ ఈ డొమైన్కి. పే లెవెల్ 2 అండి. అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 32 years అండ్ మినిమం ఏజ్ క్రైటీరియా 18 years.
సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి సబ్స్టేషన్ అప్రెంటైజ్. సో ఈ వేకెన్సీస్ వచ్చేసి 37 వేకెన్సీస్ ఉన్నాయి. 8 ఫర్ అన్రిజర్వ్, 12 ఫర్ ఓబీసీ, ఎస్సీ కేటగిరీ 4, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీరు సర్టిఫికేషన్ చేసి ఉండాలి, ఐటీఐ సర్టిఫికేషన్ చేసుంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ విత్ 2 years ఆఫ్ సో ఈ సర్టిఫికేషన్ ఉన్నారండి. 2 years ఆఫ్ ఐటీఐ చేసి ఉంటే మీరు ఆఫ్టర్ 10th మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఐటీఐ జాబ్స్ 2026. 10th క్లాస్ పాస్ అయ్యాక ఐటీఐ జాబ్స్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. టోటల్గా 37 వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ క్రైటీరియా 32 years అండి. 32 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 అనేది పే స్కేల్. సో ఇది పే స్కేల్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంకా ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్లో. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్. 21 వేకెన్సీస్ ఉన్నాయి. 21లో 10 వచ్చేసి అన్రిజర్వ్డ్, ఓబీసీ 5, ఎస్సీ 3, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్. సో ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిగ్రీ చదివి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ కంప్యూటర్ ఇంజనీరింగ్లో మీరు చేస్తుంటే, ఇంకా మీకు 800 డిప్రెషన్ టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా ఈ వేకెన్సీస్కి వచ్చేసి 30 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా అండి. పే స్కేల్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఇది పే లెవెల్ 6. సో అప్రాక్సిమేట్గా 55 to 65,000 వరకు మీకు పే స్కేల్ ఉంటుంది. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ కౌన్సిల్, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో. సో దీనికి కావాల్సిన అర్హత డిగ్రీ చదివి ఉండాలి, ఇంకా 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లేదా ఈసీఈ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ డిప్లొమా చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు స్పీడ్ ఉండాలి. 800 డిప్రెషన్స్ పర్ అవర్ ఉంటుంది. సో ఇక్కడ 8,000 డిప్రెషన్ పర్ అవర్ అంటే అరౌండ్గా మీకు 140 words per minute ఉంటుంది. సో 140 కీ స్ట్రోక్స్ పర్ మినిట్. సో అరౌండ్గా 26 to 27 words per minute ఉండాలి. సో ఇది టైపింగ్ స్పీడ్ అండి. సో దీని అర్థం ఏంటంటే 8,000 డిప్రెషన్స్ అంటే అరౌండ్ 26 to 27 words per minute ఇంగ్లీష్ లేదా హిందీలో మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఈజ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేదా డిప్లొమా వచ్చేసి ఈ డొమైన్స్లో మీరు చేస్తున్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్కి మీకు టైపింగ్ స్పీడ్ 26 to 27 words per minute ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కొన్నే ఉన్నాయి. 2 వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా 1 వేకెన్సీ ఫర్ ఎస్సీ, ఇంకా ఎస్టీ, ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 1 వేకెన్సీ ఉంది కాబట్టి ఆ స్ట్రీమ్ వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. ఇది పే లెవెల్ 5 అండి. అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ కంప్యూటర్ స్ట్రీమ్. సో ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బీసీ ఎవరైతే చేస్తారో వారు అప్లై చేసుకోవచ్చు, లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ స్ట్రీమ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ బల్క్ వేకెన్సీస్ ఉన్నాయండి. 675 వేకెన్సీస్ ఉన్నాయి. 675 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ 416, ఎస్సీ 104, ఎస్టీ కేటగిరీలో 39 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 116 వేకెన్సీస్ ఉన్నాయి. కావాల్సిన అర్హత ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరైతే బీసీఏ చేస్తారో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఇక్కడ లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ప్రొవైడెడ్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మీరు చదివి ఉండాలి, అప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే కంప్యూటర్ స్ట్రీమ్ చెందిన వారు ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ స్ట్రీమ్లో చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది మ్యాండేటరీ క్రైటీరియా అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మస్ట్ హ్యావ్ పాస్డ్ హిందీ యాజ్ సబ్జెక్ట్ ఎట్ సెకండరీ లెవెల్. సో మీరు 10+2లో హిందీ అనేది చదివి ఉండి పాస్ అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 7 అండి ఈ వేకెన్సీస్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వేకెన్సీస్. 44,900 నుంచి 1,42,000 వరకు ఉంటుంది పే స్కేల్.
సో పే లెవెల్ 7 కాబట్టి అరౌండ్ 70,000 to 80,000 వరకు మీకు పే స్కేల్ ఉంటుంది. అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రం 30 years లోపు ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఓబీసీ కేటగిరీ వారికి, ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి. ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ 163 వేకెన్సీస్ ఉన్నాయి. సో గ్రాడ్యుయేషన్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తారో వారు అప్లై చేసుకోవచ్చు. బీఈడీ జనరల్ స్ట్రీమ్ విత్ డిప్లొమా ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది డిఫరెంట్ స్ట్రీమ్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మరి ముఖ్యంగా పీజీ డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ పీజీ డిప్లొమా వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్, దాంట్లో మల్టిపుల్ డిజేబిలిటీ, ఫిజికల్ అండ్ న్యూరలాజికల్ లేదా లోకోమోటర్ ఇంపైర్మెంట్ లేదా సెరిబ్రల్ పాలసీ, సో ఈ పర్టికులర్ డొమైన్లో మీరు పీజీ డిప్లొమా చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా సెకండరీ లెవెల్ ట్రైనింగ్ టీచర్ కోర్స్ ఇన్ విజువల్ ఇంపైర్మెంట్, ఇంకా టీచింగ్ అండ్ డెఫ్, ఈ పర్టికులర్ డొమైన్లో కూడా మీరు చదివిన డిప్లొమా చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో పే స్కేల్ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది పే స్కేల్. ఇది గ్రూప్ బి వేకెన్సీ అండి. 30 years లోపు ఈజ్ అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ డిపార్ట్మెంట్. టోటల్ వేకెన్సీస్ 450 వేకెన్సీస్ ఉన్నాయి. 12th పాస్ అయిన తర్వాత డిఈడి చేయాలి స్పెషల్ ఎడ్యుకేషన్, లేదా 12th పాస్ అయిన తర్వాత 1 year ఆఫ్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన. సో డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ అంటారు, DCRB, 6 months సర్టిఫికేషన్ కోర్స్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కూడా ఈ పర్టికులర్ డొమైన్లో DCBRలో మీరు చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా జూనియర్ డిప్లొమా ఇన్ టీచింగ్ టు డెఫ్, ఈ పర్టికులర్ డొమైన్లో కూడా మీకు డిప్లొమా చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. పే స్కేల్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది పే స్కేల్. 30 years లోపు ఈజ్ అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఓవర్సీర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్. సో ఈ వేకెన్సీస్ 19 వేకెన్సీ ఉన్నాయి. డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రికల్ డొమైన్లో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసి ఉన్నా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 27 years ఇస్ అప్పర్ ఏజ్ క్రైటీరియా, 18 years ఇస్ ద మినిమం ఏజ్ క్రైటీరియా. పే స్కేల్ వచ్చేసి 92,300 వరకు ఉంటుంది. 29,000 నుంచి 92,300 వరకు ఉంటుంది. పే లెవెల్ 5. ఇన్హ్యాండ్ శాలరీ వచ్చేసి మీకు అరౌండ్గా 50,000 వరకు ఉంటుంది ఇన్హ్యాండ్ శాలరీ, పే లెవెల్ 5 కాబట్టి. సో దిస్ ఇస్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండి ఇన్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్. సో ఇక లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 15th of July 2026 ఇస్ ద లాస్ట్ డేట్ అప్లై. సో DSSB ఆన్లైన్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ క్రైటీరియా మాత్రం 100 rupees ఫర్ డిఫరెంట్ క్రైటీరియా. సో 100 rupees అనేది అప్లికేషన్ క్రైటీరియా. సో ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి డిఫరెంట్ స్ట్రీమ్స్ వరకు డిఫరెంట్గా ఉంటుంది. 1 general సిట్టింగ్ ఉంటుంది. సో టోటల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి 2 hours ఉంటుంది. 200 MCQ క్వశ్చన్స్ అడుగుతారు. సో 200 questions-కి 200 marks. దాంట్లో సిలబస్ వచ్చేసి ఫస్ట్గా సిలబస్ MCQ క్వశ్చన్స్లో 40 డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. 5 streams ఉంటాయి: జనరల్ అవేర్నెస్, ఇంటెలిజెన్స్, ఇంకా అర్థమెటిక్, ఇంకా హిందీ లాంగ్వేజ్, ఇంకా ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ టెస్ట్. ఈచ్ పర్టికులర్ స్ట్రీమ్ వచ్చేసి 40 questions అడుగుతారు. 40 questions, సో 200 marks. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్పాం కదా, 2 hours ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో 200 questions ఉంటాయి. ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో ఫర్దర్గా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది డిఫరెంట్ వేకెన్సీస్కి. SC/ST కేటగిరీ వారికి అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. PWD కేటగిరీ వారు ఎవరైతే ఉంటారో వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ PWD కేటగిరీ OBC కేటగిరీ అయితే 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. PWD కేటగిరీ SC/ST కేటగిరీ అయితే 15 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే గ్రూప్ బి వేకెన్సీస్కి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ గ్రూప్ సి వారికి అయితే 40 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా అండి. సో ఇక్కడ విడోస్, డివోర్స్డ్ ఉమెన్ వారికి 35 years, వారు ఎవరైతే 35 years లోపు ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిఫెన్స్ పర్సనల్ వారు 45 years వరకు వారు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా. అండ్ ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th class, ఇంకా ఇంటర్మీడియట్, డిప్లొమా, ఇంకా ITI చేసిన వారు, బీటెక్ చేసిన వారు, MCA చేసిన వారు,
బీకామ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ బీబీఏ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లాస్ట్ టు అప్లై ఇంతకుముందు చెప్పిన విధంగా లాస్ట్ టు అప్లై వచ్చేసి 15th of July 2026 ఇస్ ద లాస్ట్ టు అప్లై. సో మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు కాకుండా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో అప్లై వచ్చేసి DSSB.delhi.gov.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కావచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.